నమస్తే. ఈరోజు విశేషం ఏంటంటే మనకు త్వరలో జూన్ 21 రాబోతున్న ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారి ఆశీస్సులతోటి ఈ కార్యక్రమం వస్తే ఫౌండేషన్స్ ద్వారా సన్నతరగ పబ్లిక్ గ్రౌండ్లో ఒక 10,000 మందితో సామూహిక ధ్యానం ఈ కార్యక్రమాన్ని మన యువకులు ఎంతోమంది ఒక ఉమ్మడిగా కలిసి కట్టుగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మీరందరూ కలిసి ఈ కార్యక్రమంలోకి రావాలని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఓకే, ఆ రోజు కొన్ని అద్భుతమైన కొన్ని ధ్యానం గురించి, అసలు ఈ ధ్యానం ఎందుకు చేయాలి, ఈ ఆసనా స్వేగ ఎందుకు చేయాలి అనే కొన్ని దాని గొప్పతనాన్ని గురించి ఆ రోజు కొన్ని మంచి విషయాలు మాట్లాడుకోవడానికి కోసం పబ్లిక్ చాలామంది కూడా ఆ కార్యక్రమానికి పాల్గొంటున్నారు. ఇది మీడియా చూస్తున్న వీళ్ళందరూ మీరు కూడా చూసి దీన్ని అందరికీ స్ప్రెడ్ చేయండి. ఆ రోజు ఎందుకంటే మనకి మదర్స్ డే, ఫాదర్స్ డే ఎన్నెన్నో మనకు డేలు ఉన్నాయి కాబట్టి మనం ఈ భారతదేశానికి గొప్పతనం ఏంటంటే ఒక గొప్ప ఏక భూమి అంటారు దీన్ని మన భారతదేశం ఉంది. అలాంటి ఒక గొప్ప భూమిని ఒకరోజు గుర్తుగా మనం తలుసుకొని ఎంతో మహానుభావులు ఎంతోమంది యోగులు తపస్సు చేసి ఈ మాయలో కొట్టుకెళ్తున్న దాని గురించి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని సంపాదించి మనకి అద్భుతంగా సింపుల్ వైగా మనకు అందించిన గొప్ప గురువుల్ని ఆ రోజు తలుసుకొని ఒక అద్భుతంగా ఉండాలని మంచి కార్యక్రమంతో ఆ యోగా డే రోజు అద్భుతమైన కార్యక్రమాలు చేయబోతున్నారు మన టీము. ఒక ముఖ్య విషయం ఏంటంటే మేము కూడా మీతో కలిసి ఆ రోజు సూర్య నమస్కారాలు, ఆసనాసు, ప్రాణాయామం, ధ్యానం కలిసి కట్టుగా అందరం ఒకే విధంగా ఒకే రిధంలో చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.